నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఆంధ్రప్రభ భక్తి ఛానల్‌లో మనం చేసిన ఇంటర్వ్యూ చాలా బాగా వైరల్ అయింది. ప్రజలందరూ కూడా ఎంతో బాగా ఆదరించారు. అయితే ఇప్పుడు కృపారాణి గారితోనే మరొక ఇంటర్వ్యూ చేస్తున్నాను. సాయి వేదం రచయిత్రి కృపారాణి గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. మరికొన్ని బాబా లీలల్ని తన మాటల్లో తెలుసుకుందాము. అంతకంటే ముందుగా ఆంధ్రప్రభ భక్తి, ఆంధ్రప్రభ న్యూస్, ఆంధ్రప్రభ డిజిటల్, ఆంధ్రప్రభ లైఫ్ అలాగే ఆంధ్రప్రభ టీవీ ఛానల్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అందులో వచ్చిన వీడియోస్‌కి మీ రెస్పాన్స్‌ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నమస్కారం అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మళ్ళీ నేను ఇక్కడి దాకా వస్తానని మట్టుకు అనుకోలేదు. రప్పించారు బాబా. బాబా పిలిపిస్తున్నారు. నువ్వు ఇంకా చెయ్యి అని చెప్తున్నారు. మాకు ఛానల్‌కైతే ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత అవునమ్మా. కనెక్ట్ అయ్యారు అని చెప్పి. హ్మ్. సో, మీరు కూడా నాకు చెప్పారు ఆ! కాల్స్ ఎలా వచ్చాయి అని చెప్పి. అవును. మీకెలా అనిపించింది అసలు? చాలా బాగుందమ్మా. చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్. హ్మ్. నేనే ఆశ్చర్యపోతున్నాను. నిజంగా ఇంత మంచి రెస్పాన్స్ వస్తదా ఏంటి? ఇంతమంది ఇన్ని లీలలు చదివి ఇంత హ్మ్. అనుభూతి పొందుతున్నారా? ప్రతి ఒక్కళ్ళు గూడా అసలు ఎన్ని కాల్స్ అంటే నేనసలు వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా టైం నాకు టైం దొరకట్లేదు. దొరకడం ఓకే. లేదు. అంత ఆనందం పొందుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు సాయివేదం పుస్తకం కావాలి మేడం, సాయివేదం కావాలి అని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ప్రింట్ చేయించాలన్నా గూడా తొందరగా అయ్యే పని కాదు. అవును. సరే ఏం చేస్తున్నాను బుక్‌నంతా పీడీఎఫ్ చేయించి హ్మ్. ప్రతి ఒక్కళ్ళ మెయిల్‌కి ఫార్వర్డ్ చేద్దామనేసి నేను అదే ఆలోచనతో ఉన్నాను. కొంచెం ఓకే. ఏంటంటే ఆఫీస్ వర్క్ బిజీలో ఉండడం, హ్మ్. సరైన సమయానికి వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వకపోవడం వల్ల కొంచెం వాళ్ళేదన్నా ఇబ్బంది అవుతున్నారేమో, నన్ను ముందుగా క్షమించమని గూడా నేను అడుగుతున్నాను. ఓకే. ఎందుకంటే అంతా చాలా బావుంది. చాలా పాజిటివ్‌గా ఉంది. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ వాళ్ళ ఏదన్నా సమస్యున్నా గూడా ప్రతి ఒక్కళ్ళకి బాబా చెప్తారమ్మా. తప్పకుండా చెప్తారు. మీకు కూడా అనుభూతులు అవుతాయి. మీరు గూడా అది ఆచరించండి అని చెప్తున్నా అయినా గూడా మేడం మీరొక్కసారి మా సమస్యకి ఒక్కసారి మీ సందేశం మీ బాబా మాటల్లో నా బాబాని మాటల్లో అడగండి. హ్మ్. వినాలి అనేసి చాలా యాంగ్జైటీగా ఉన్నారు. ఓకే. అలాగే ప్రతి ఒక్కళ్ళు అసలు ఇంతని కాదు 400 పైన 500 పైన కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ దుబాయ్ నుంచొచ్చింది. ఫస్ట్ తర్ కాలే దుబాయ్ దుబాయ్ నుంచొచ్చింది. నుంచొచ్చింది. ఓకే. నేనప్పుడే అనుకున్నాను. అసలు ఎంత ఫాస్ట్‌గా పెరిగిపోయింది. ఎంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోయింది అని ఎళ్ళిపోయింది చెప్పి వీడియో. అని అసలు నేనదే అనుకున్నాను. ఇదివరకు మనకి ఏదన్నా ఒక విషయం ఎవరికన్నా అందజేయాలంటే ఒక 30 సంవత్సరాల క్రితం నేను హ్మ్. చిన్నతనంలో అలా ఉన్నప్పుడు రోజులు, నెలల తరబడి నెలలు ఒక పట్టేది. కబురు రావాలంటే ఉత్తరం హ్మ్. రాసుకునేవాళ్ళం. ఇప్పుడెంత తొందరగా ఫాస్ట్‌గా పెరిగిపోయిందా అనేసి హ్మ్. నాకే ఫస్ట్ కాలే ఆశ్చర్యంగేసింది. ఫారెన్ దుబాయ్ నుండొచ్చేసింది. నుంచొచ్చింది. సరే తర్వాత ఆస్ట్రేలియా నుంచి కాలొచ్చింది. యూఎస్ నుంచి కాలొచ్చింది. కెనడా నుంచొచ్చింది. అందరూ గూడా వాట్సాప్‌లో టచింగ్‌లోనే ఉన్నారు. మేడం ఒక్కసారి పీడీఎఫ్ పంపించండి. ఒక్కసారి బాబా మీతో ఏం చెప్తారో వినాలనుంది. మా సమస్యకి ఇది చెప్పండి అని చెప్పి టెక్నాలజీ అంత ఫాస్ట్‌గా పెరిగిందనమాట. ప్రతి ఒక్కళ్ళకి అవును. ఇది 1 వీక్‌లో ఇంత పాపులర్ అవుతానని గూడా అనుకోలేదు. ఇలా అయ్యే ముందు గూడా నాకు అహంకారం అనేది రాకుండా చూసుకోవాలని నేనెంతో జాగ్రత్త పడుతున్నాను. ఎందుకంటే బాబా విషయంలో ఎటువంటి అహంకారం అనేది ఉండగూడదమ్మా. హ్మ్. ఎలా చెప్పినా వాళ్ళకి సంతోషకరంగా ఉండేటట్టు నేను ఉండాలి అని అనుకుంటున్నాను. వాళ్ళకి కూడా మంచి జరగాలి అని అనుకుంటున్నాను. 2, 3 ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను ప్రస్తుతం హ్మ్. ఒకటి. ఈ కాల్స్ ఈ చేసిన కాల్ వాళ్ళు చేసిన వాళ్ళే ఏమడిగారని ఒకరోజు చెప్పి. జస్ట్ కరెక్ట్‌గా మొన్న ఆదివారం లాస్ట్ వీక్ రిలీజ్ అయింది. హ్మ్. అయినప్పుడు మండే నాకు చెన్నై నుంచే కాలొచ్చింది. హ్మ్. తన పేరు జ్యోతి. హ్మ్. వలసరవాకం అని అక్కడి నుంచి కాల్ జేసింది. కొంచెం బాధపడతా జేసింది. హ్మ్. మేడం ఏమనుకోకుండా నేను మీతో మాట్లాడాలి అంది. చెప్పండమ్మా అనన్నాను. అనంటే నాకు ఇమ్మీడియేట్‌గా మీ పుస్తకం కావాలి మేడం అనంది. అనంటే ఇప్పటికిప్పుడు అంటే నేను చెన్నై నుంచి కొరియర్ చేయాలన్నా టైం పడతదమ్మా. నేను ప్రెజెంట్ హైదరాబాద్‌లో ఉన్నాను. అంటే లేదు మేడం నాకు పుస్తకం కావాల్సిందే అని అడిగింది. అనంటే నేనన్నాను, సరే అమ్మా మా పేరెంట్స్ చెన్నైలో ఉన్నారు గదా! తాంబరంలో ఉంటారు. నేను అడ్రెస్ ఇస్తాను. మీరక్కడికెళ్ళండి. మా ఇంటికే ఎళ్ళండి. అక్కడ బాబా గూడా ఉన్నారు. పెద్ద విగ్రహమే ఉంటది. బాబా ఉన్నారు. మా మదరు, ఫాదరు ఉంటారు. మీరక్కడికెళ్ళి పుస్తకం అది తెచ్చుకోండంటే, అసలు ఇంకొక నిమిషం గూడా ఆమె ఆలస్యం చేయకుండా అక్కడ తన ఇంటి నుంచి మా మదర్ వాళ్ళ ఇంటికెళ్ళిపోయింది ఆ రోజు. ఎళ్లి ఆ పుస్తకం తీసుకొని ఫస్ట్ ఎళ్ళంగానే బాబాని చూడంగానే తన హృదయంలో ఉన్న ఆవేదనంతా తను వ్యక్తపరుచుకుంది బాబా దగ్గర. మా మదర్‌కి, ఫాదర్‌కి చూసి మాట్లాడారు తనతోటి. బాబా దగ్గర నమస్కారం జేసుకొని, కొంతసేపు కూర్చొని, అప్పుడు పుస్తకం తీసుకొనెళ్ళి, మళ్ళీ తన ఇంటి దగ్గర ఆ పుస్తకం అంతా చదువుకున్నాక అసలు ఆ ముందు రోజు అనుకుందంట, ఇంక బాబాని మర్చిపోదాము నేను. ఇంక బాబాని తలవగూడదు అనుకున్నప్పుడు, ఫోన్ ఓపెన్ జేస్తే నా వీడియో ఉందంట. ఇంక ఓకే. అప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ పెరిగి,
ఎమ్మటే ఇంటికి వెళ్ళి ఆ పుస్తకం తీసుకొని తను చదువుకున్నాక మనసు టోటల్లీ రిలాక్స్ అయిపోయిందంట. ఎంత ఆనందంగా చెక్ ఉందంటే చేస్తాడు గదా! ఆ! ఎంత ఓపికగా ఎంత ఉన్నారు అని ఓపికగా చెప్పి. ఉన్నారో. చాలా మంది ఇందులో 30% మంది ఎప్పుడైతే ఇంక బాబాతో వాళ్ళు ఏంటంటే ఈ సమస్య అవ్వకపోయేటప్పటికి ఒక నిరుత్సాహం అనేది హ్మ్. మనిషిలో ఆ వచ్చేస్తది. టైంలో నేనున్నానని ఆయన అప్పుడు గుర్తు చెప్తా చేస్తాడు. ఉంటారు. అందుకని నిరుత్సాహపడిపోతున్నారు అందరూ. హ్మ్. ఇప్పుడు సపోజ్ మనకైనా, నాకైనా గూడా ఏదన్నా జరగలేదు అని అనుకున్నప్పుడు బాధ. ఒక రకమైన నిరుత్సాహం అనేది అవును. వస్తది. దానికి మనం కొంచెం సమయం తీసుకోవాలి. ఓకే. ఎప్పుడవుతదా? ఏంటా? అనేది ఆ ఓర్పు అనేది లేక మనిషిలో లేదు బాబా నాకేం చేయలేదు. బాబా వల్ల అవ్వడం లేదు. ఇంకా బాబా నేను ఎన్ని సంవత్సరాల నుంచి నిన్ను పూజ చేసుకుంటున్నాము. ఏంటి ఇంత సమస్యల్లో మమ్మల్ని పడేసావు? ఇంత చిక్కులేంటి అని చెప్పేసి ఒక రకమైన వైరాగ్యం తెచ్చేసుకుంటున్నారు. ఇంకొంచెం ఓర్పు తెచ్చుకుంటే బాబా చక్కగా ప్రతి ఒక్కళ్ళకి గూడా లీలలు చూపిస్తారు. ఏదన్నా సమస్యకు కూడా పరిష్కారం దొరుకుద్ది. దానికి కావాల్సిన అందుకే బాబా 2 గోల్డెన్ వర్డ్స్ చెప్పారు. శ్రద్ధ, శబూరి సబూరి. అని. ఓర్పు, సహనం ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతది. సాధనలో కూడా అమ్మ తొందరగా అయ్యేది కాదు. నిదానంగా అవును. ఆయన అన్ని నిదానంగా మీరు నాకు పరిచయమైంది ఎప్పుడు ఇన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత సంవత్సరాల తర్వాత. ఇప్పుడు. అదే. ఇప్పుడు యాక్చువల్‌గా ఆ పుస్తకం ప్రచురితం అయిందే 8 సంవత్సరాలయింది. హ్మ్. ఈ 8 సంవత్సరాల నుంచి ఇంత ఎవ్వరికీ తెలీదు. నేను హ్మ్. చెప్తున్నాను ఎవ్వరికీ మీరన్నారు గదా! ఆ! షిరిడీ వెళ్ళినప్పుడు నీతో ఒక పని చేయించబోతున్నాను అని చేయించబోతున్నాను చెప్పి. అని, ఈ అది కార్యం చూపించాడు చేయించబోతున్నాను నిదర్శనం. అని అన్నారు. నాకప్పుడు గూడా నేనసలు ఆలోచన రాలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సాయి వేదం అమ్మ, సాయి వేదం ఇవ్వండి, సాయి వేదం ఇవ్వండి అని అడుగుతున్నారు. సరే ప్రతి ఒక్కళ్ళకి గూడా పీడీఎఫ్ చేయించి, ప్రతి ఒక్కళ్ళకి అందిద్దామనే ఆలోచనలో ఉన్నాను. యాక్చువల్‌గా నేనున్న ఏరియాలో దగ్గరలో బాబా గుడి ఉంది. ఓకే. అక్కడ నా పుస్తకం రెగ్యులర్‌గా ఉంటది. నేను రెగ్యులర్‌గా దర్శనానికెళ్తా ఉంటాను. కానీ హ్మ్. సాయి వేదం ఆథర్ నేనని, ఆ సాయి వేదం పుస్తకంలో ఇంత మహత్యం ఉందని గూడా ఎవ్వరికీ తెలీదు. అది కిటికీలో మటుకు ఆ బాబా గుడిలో అలాగే ఉంటది. ఓకే. ఆ! అక్కడే దగ్గరలో ఉన్న మొన్న భక్తుడు గూడా ఒకాయన ఫోను జేశారు. చేస్తే ఆ గుడిలోనే ఉంది నా పుస్తకం ఎళ్లి తెచ్చుకోండి అని గూడా జెప్పాను. ఓకే. లేదంటే అక్కడే కూర్చొని చదవండమ్మా అనంటే, ఇంత దగ్గరలో గూడా మీరున్నారని అనుకోలేదు మేడం. మీరెక్కడుంటున్నారు అంటే, ఆఫీస్‌లో హ్మ్. ఉన్నానులేమ్మా అని చెప్పానన్నాను. ఓకే. ఎంత ఇదంటే చాలా ఆనందం వేసిందమ్మా. కొంతమందికైతే నా నోటెమ్మట సందేశం వినాలి అని హ్మ్. అనుకున్నారు. మీరు చెప్పండి. మా సమస్యకి బాబాయ్ ఏది చెప్తే మీరే అడిగి మేమదే ఆహ్, మెసేజ్ మాకు చెప్పండి అని. చెప్పండి ఓకే. అనన్నారు. చాలా సమస్యల్లో ఉండిపోయాం మేడం. ఒక్కసారి బాబా మీకేం చెప్తారో అదే మాకు చాలా సంతోషం కలుగుద్ది. ఎందుకంటే మీ వీడియో చూసాక మేము చాలా ఆనందించాం మేడం. మాకు లీలలు చూపుతున్నారు బాబా. మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నామంటే ప్రతి ఒక్కళ్ళకి చెప్తారమ్మా మీరు అధైర్యపడకండి. బాబా మీకు కూడా చూపిస్తారు. ఓన్లీ ప్ర ప్రతిరోజు ఆహ్, మీరు ఏ సందేశం అయితే వస్తదో ఆ సందేశంకే ఆచరణలో పెట్టుకోండి అని చెప్పి వివరం చెప్పాను. అయినా కొంతమంది కొన్ని కొన్ని సమస్యలు కూడా అడిగారు. హ్మ్. నాకొకటి నచ్చిన విషయం ఏంటంటే, కాకినాడ నుంచి ఒక భక్తుడు ఫోను జేశారు రాత్రి. హ్మ్. వీడియో రిలీజ్ అయిన మరుసటి రోజే ఫోను జేశారు. ఓకే. చేస్తే ఆయన 57 సంవత్సరాలమ్మ నాకు. సడెన్‌గా నాకు అనుకోకుండా ఉద్యోగం పోయింది. నాకో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చదువు సాగాలి. మా జీవనం గూడా సాగాలి. ఎలాగమ్మా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒక్కసారి బాబా గారిని అడుగమ్మా అనంటే, నేను మామూలుగా వస్తదండి మీరు కంగారు పడకండి. మీకు ఉద్యోగం వస్తదిలెండి అనంటే, మళ్ళీ వస్తదా అమ్మా ఈ వయసుకే అని చెప్పి కొంచెం బాధపడడం జరిగింది. అయినా సరే మీ పేరు చెప్పండి. నేను బాబా గారిని అడుగుతాను. అడిగితే బాబా ఏం చెప్తారో అది పాజిటివ్‌గా తీసుకోండి మీరు. అంతేగాని నేను చెప్పాక అయ్యో! బాబా ఏంటమ్మా నీకలా చెప్పారు అని ఏదైనా చెప్పి నెగెటివ్ వస్తే నెగెటివ్ వస్తే బాధపడొద్దు మళ్ళీ అని. నాకు హ్మ్. బాధేస్తది కదా! అనుకోని ఎలాగా అంటే, లేదమ్మా నువ్వేది చెప్తే నేను అదే నమ్మకంతో ఉంటానంటే, సరే అని ఒక నంబర్ చెప్పమంటే ఆ నంబర్ చెప్పారు. హ్మ్. బాబా పలానా వ్యక్తి నిన్ను అడుగుతున్నారు బాబా. మరి వారికి ఏదైతే నువ్వు సమాధానం ఇవ్వదలుచుకున్నావో చెప్పు బాబా అంటే, అది కరెక్ట్‌గా ఎలా వచ్చిందంటే, నువ్వేదైతే పోగొట్టుకున్నావో అది నీకు త్వరలో దక్కుతుంది అనొచ్చింది. ఆయన ఎంత ఆనందపడ్డారంటే, నేను ముందు ఆయన కన్నా బాబా చాలా సంతోషంగా అసలు ఉన్నారు. యాజ్ ఇట్ ఈజ్ అలానే యాజ్ ఇట్ ఈజ్ రావడం అసలు అంటే. ఆయన మనసులో ఏదైతే బాధుందో, అది బాబా చెప్పడం అనేది అసలు ఎంత ఆశ్చర్యకరం వేసిందంటే, నిజంగా బాబాకి చాలా ధన్యవాదాలు చెప్పుకున్నా. ఎందుకంటే వాళ్ళ బాధ అది. హ్మ్. వాళ్ళకి ఊరట కలగాలి. హ్మ్. కరెక్ట్‌గా బాబా దానికి సమాధానం ఇచ్చారు. హ్మ్. ఇచ్చినప్పుడు వస్తది అనే నమ్మకంతో ఉంటారు గదా! మనిషి అవును. ఎవరికైనా ఒకటి అవుతుంది అంటే, అది మనిషి ఎంతో తృప్తిగా ఉంటారు. అవును. అవుతుంది అవును. అనంటే ఖచ్చితంగా ఉంటారు. కొన్ని కొన్ని అవ్వదు అన్నప్పుడు ఒక రకమైన బాధ వాళ్ళల్లో వస్తుంది కంపల్సరీ. భావాలు గూడా మార్చేసుకుంటూ ఉంటారు. హ్మ్. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళకి నేను అదే కోరుకుంటాను. ప్రతి ఒక్కళ్ళకి జరగాలి. వాళ్ళేదైతే అనుకుంటున్నారో, ఏదైతే అది వాళ్ళ వంతులో జరిగేదుంటే ఖచ్చితంగా జరుగుద్దమ్మా. అది సమయం ఎంత సమయం అనైతే నేనైతే చెప్పలేను గానీ, అలా చాలా మంది భక్తులు అడిగారు. ఆహ్,
ఏ టైం అయినా అడుగుతున్నారు. కాకపోతే నాకు కొంచెం నేను పనిలో ఉండి చెప్పలేకపోతున్నాను గానీ, అడుగుతుంటే కరెక్ట్ సమాధానమే వస్తుంది. ఇప్పటి వరకు ఈ వారం రోజుల వీడియోస్‌లో అయితే చూసాక భక్తులు ఫోను జేశాక వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అదే సమాధానం వస్తుంది. నేను అప్పటికి బాబాకి చాలా కృతజ్ఞతలు జెప్పుకుంటున్నా. ఎందుకంటే ఇది ఒక లీలలు గాదు. చాలా లీలలున్నాయి. అందరూ చెప్పగలరమ్మా. నేనే కాదు ఇక్కడ ఇక్కడికి స్టూడియోకొచ్చి నేను చెప్పడం గాదు. అందరూ రాగలుగుతారు. వాళ్ళ వాళ్ళ అనుభవాలు, వాళ్ళకి జరుగుతున్న లీలలు గాని, బాబా మీద ఎలా నమ్మకం ఏర్పడింది అన్నీ చెప్పగలుగుతారు. కాపోతే వాళ్ళు ముందుకు రావాలి. వస్తే ప్రతి ఒక్కళ్ళ అనుభవం తీసుకుంటా ఉంటే, ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క రకమైన భావం, అనుభవం అన్నీ అర్థమవుతా ఉంటాయి. హ్మ్. నేను చెప్పేదేంటంటే, మనం నేను ఎప్పుడు గూడా ఏ సందేశాన్ని ఓపెన్ చేయాలన్నా గూడా, ఏదో కోరిక అడిగి నేను మట్టుకు అసలు ఓపెన్ చేయనమ్మా. ఆయన అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడనేది మాత్రమే మీరు నేను తెలుసుకోవాలనుకుంటారు. తెలుసుకోవాలనుకుంటాను. నాతో బాబా మాట్లాడుతున్నారు హ్మ్. అని నేను బాబా ఏంటి ఇవాళ నాకు ఈ కోరికుంది అని అసలు కోరికైతే నేనసలు మెన్షన్ చేయను బాబా గారి దగ్గర. ఓకే. అసలు ఏది అడగను నేను. హ్మ్. బాబా ఏంటి నాకిది ఇస్తావా? అది ఇస్తావా? అసలు ఏది అడగను. హ్మ్. కోరికగా మటుకు ఎప్పుడు బాబాతో మాట్లాడలేదు. ఓకే. పూజ అయిపోద్ది. నాయనా ఇవాళ ఏ సందేశం ఇవ్వదలుచుకున్నావు అని అనుకుంటాను. కరెక్ట్‌గా వస్తది. ఆ హ్మ్. కరెక్ట్ ఏదేదైతే సందేశం వస్తుందో అదే జరిగిపోతుంది. ఓకే. ఈ 30 సంవత్సరాల నుంచి నాకదే జరిగిపోతుంది. అంతేగాని కోరికకి అడిగి నేను సందేశం తెచ్చుకొని అది జరగకపోతే నేను బాబా మీద హ్మ్. నెగెటివ్ తెచ్చుకోవడం అనేదైతే ఇప్పటి వరకు ఓకే. జరగలేదు. స్పెషల్‌గా నాకు పర్టిక్యులర్‌గా ఈ విషయం గురించి చెప్పనేది లేకుండా ఆయన లేదు. ఏం ఆ! చెప్పాలనుకుంటున్నాడో అది ఇప్పుడు వింటారు. అది మాట్లాడుకుంటాను. చేసి చేసి చూపిస్తాడాయన. చూపిస్తున్నారు. ఓకే. ఖచ్చితంగా ఉంది. హ్మ్. చేసి చూపిస్తున్నారు. నేను అసలు కోరికనేది బాబా నాకది తీర్చు, ఇది తీర్చు, నాకిలా ఇవ్వు, అలా ఇవ్వు అని మట్టుకు అసలెప్పుడు అడగను. హ్మ్. అడగలేదు గూడా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నా బాబా వింటా ఉంటారు. ఇప్పుడు మనిద్దరి మాటలు ఈ మీటింగ్ అంతా బాబా వింటారు. అందుకని ఖచ్చితంగా ఏది అడగను. అడగను గాబట్టి నేను మామూలుగా బాబా నాతో మాట్లాడుతున్నారు. ఓకే. నాకది చాలు. అదే తృప్తిగా ఉంటాను. ఏ రోజైతే ఏ సందేశం వచ్చిందో, ఆ సందేశం వారం అవ్వచ్చు, నెల అవ్వచ్చు, సంవత్సరం గూడా అవుతది. ఒక్కోసారి సంవత్సరం గూడా అయింది. అయినప్పుడు సరే బాబా అప్పుడు చెప్పారు గదా! అని నేను ఆచరణలో పెట్టుకొని నేను ఒక విధంగా రాసుకుంటూ ఉంటాననమాట. బాబా ఈరోజు ఇది జెప్పారు. దానికి వివరణ ఇది. అని జెప్పి అలా రాసుకొని ఈ సాయి వేదాన్ని ఇలా తీసుకొచ్చాననమాట. ఓకే. మీరు షిరిడీ వెళ్తారు కదా! ఇప్పుడు అమ్మ. దాదాపు 50 సార్లు పైన వెళ్ళానమ్మా. వెళ్లారనుకుంటా. ఆ! సో, వెళ్ళినప్పుడు అసల ఆ అనుభూతి ఎలా ఉంటుంది? భక్తులు షిరిడీ ఎందుకు వెళ్ళాలి? ఎలా ఉంటుంది? వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? షిరిడీ అంటే అదొక అద్భుతమైన ప్రదేశం అమ్మ. చాలా చాలా. అదసలు అక్కడికెళ్తే మనం బాధలన్నీ మైమరిచిపోతాం. ఎందుకంటే బాబా నడయాడిన ప్రదేశం అది. నా ఫీలింగ్‌గా నేనైతే చెప్తున్నానమ్మా. షిరిడీ అసలు ఎళ్ళాము అనంటే అదెంతో అదృష్టం ఉంటే మనం అక్కడి దాకా చేరగలుగుతాం. నేను నా ఫీలింగ్‌గా నేను చెప్తున్నాను. అంత బాబా ప్రతి ప్రదేశంలోనూ నడయాడారు. నేను ఫస్ట్ ట్రైన్ దిగడం వెంటనే ఫస్ట్ అక్కడున్న భూమికి నమస్కారం చేసుకుంటాను. హ్మ్. ఎందుకంటే బాబా తిరిగిన ప్రదేశం అది. అందుకని ఫస్ట్ నమస్కారం చేసుకుంటాను. చేసుకొని బాబా ఇక్కడి దాకా తీసుకొచ్చావు నాయన. మళ్ళీ మమ్మల్ని మా గూటికి చేరేదాకా నీదే బాధ్యత బాబా అని దండం పెట్టుకుంటాను. నిన్ను చూసే అవకాశం వచ్చింది. ఇవాళ ఈ ప్రదేశానికొచ్చానని చెప్పి నేను దండం పెట్టుకుంటాను. దండం పెట్టుకొని ఫస్ట్ ఎళ్ళే దోవలో కోపర్‌గాంలో తపోభూమి బాబా గారు ఉన్నది అక్కడ. హుహు. అక్కడ హ్మ్. గుడి ఉంటది బాబా గారిది. ఫస్ట్ ఓకే. అక్కడ దర్శనం చేసుకుంటా. ఎందుకంటే ఫస్ట్ ఏదైతే మనం ట్రైన్‌లో దిగేటప్పుడు మనం ఎలాగైతే ఎళ్తున్నామో, మన పాపకర్మలన్నీ ధూళి దర్శనం అని అంటారు. ఓకే. ఫస్ట్ మనం ఇప్పటి వరకు జరిగిన ఏదైనా పాపకర్మలు గాని, ఏదన్నా అయన్నీ గూడా ఫస్ట్ ఏదైతే మనం ఆ బట్టలతో ఎళ్తున్నామో, అక్కడున్న మన పాపాలన్నీ అక్కడే క్షయమవుతాయని ఓకే. చెప్పి ధూళి దర్శనం అని అంటారనమాట. హ్మ్. అది నేను కోపర్‌గాంలో చేసుకుంటాననమాట. ఓకే. అది చేసేసుకున్నాక డైరెక్ట్ షిరిడీ చేరుతాను. మనకు కావాల్సింది మనం ఫస్ట్ మన రూమ్‌లో తీసుకొని స్నానం అది చేసేసుకొని ఇంకా దర్శనానికైతే ఎళ్తాను. ఓకే. ఆ దర్శనం ఎళ్ళేటప్పుడు గూడా ఒక్కోసారయితే నేను టికెట్ తీసేసుకుంటాను. జనం ఎక్కువ హ్మ్. క్రౌడ్‌గా హ్మ్. ఉండబట్టి. లేదంటే నార్మల్ దర్శనంలోనే ఆ సాయినామం వినబడతా ఉంటది. అది వింటూ అలాగ దర్శనం నిదానంగా ఎళ్తే మధ్య మధ్యలో టీవీస్ అయి ఉంటాయి గదా! హ్మ్. అవును. బాబాని చూసుకుంటా అలా ఎళ్తాననమాట. అసలు ఒక్కదాన్నే ఎళ్ళినప్పుడైతే నాకెంత ఫీలింగ్ అంటే నాకు సాయంత్రం ట్రైన్ ఉన్నా గూడా మార్నింగ్ 7:30కి 9 కల్లా ఫ్రెష్ అప్ అవ్వడం అంతా అయిపోద్ది. బాబా గారి దగ్గరికెళ్తున్నాను అనంటే ఇంక ఆయన చూస్తున్నాను అనే భావన ఇంక నాకొచ్చేస్తదింక. హ్మ్. ఆయన దగ్గరికెళ్తున్నాను. నాకు టిఫిన్ తినాలి, అయి తినాలి, అలా అసలు నాకింకేం అనిపించదు. ధ్యాసంతా అక్కడే ఉంటుందింకా. అక్కడే దర్శనం ఉంటది. ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి. దర్శనంకెళ్ళిపోవాలి. మళ్ళీ అయిపోద్ది ఓ దర్శనం. మళ్ళీ బాబాని చూడాలి. హారతి చూద్దాము. సరే క్యూ అంటే అప్పుడు హారతి టికెట్ తీసుకోలేం.
సరే ద్వారకామాయిలోకి వెళ్దాం. ఎళ్ళేసేసి అక్కడ దర్శనం, అక్కడ బాబా హారతి అక్కడ చూద్దాం అనుకోని అక్కడికెళ్తాను. ఎందుకంటే బాబా గారికి పెట్టిన మధ్యాహ్న హారతిలో బాబా గారికి ఏదైతే నివేదన చేస్తారో అదే ప్రసాదం ద్వారకామాయిలో పంచుతారు. ఓకే. బాబా తీసుకున్నది కదా అని ఆ ప్రసాదం కోసం మట్టుకు ద్వారకామాయికి దగ్గరికెళ్తాను. ఓకే. ఆ! అలాగే సాయంత్రం నాకు 7కి ట్రైన్ అంటే ఇప్పుడు ద్వారకామాయి అంటే ఏంటి? ఇక్కడ మనకు బాబా దర్శనం దగ్గర. ఫస్ట్ బాబా గారు ఉన్నదే ద్వారకామాయిలో. హ్మ్. పాడుపడిన మసీద్ అది. ఆహా! ఓకే. అక్కడ మసీదు. పెడతారా ఈ అక్కడ ఈ ప్రసాదాన్ని? ప్రసాదాన్ని ఓకే. అక్కడికి తీసుకొస్తారు. అది 2 పార్ట్స్‌గా డివైడ్ చేసినట్టు ఉంటుంది గదా! అవును. ఒక దాంట్లో జెంట్స్, ఒక అవును. దాంట్లో లేడీస్ అది అనేది. చావడి. మరి ఆ! ద్వారకామాయి ఎక్కడుంటది? ద్వారకామాయి ఫస్ట్ ఎంట్రన్స్ ఫస్ట్ బాబా గారు పాడుబడిన మసీదునే ద్వారకామాయి ఓకే. అంటారు. ద్వారక అంటే తండ్రి, మాయి అంటే తల్లి. ఓకే. అందుకని తల్లి, తండ్రి నివాస స్థానం ఓకే. ద్వారకామాయి అని చెప్తారనమాట. ఓకే. సో, అది అక్కడ బాబా దుని ఎలిగించింది ఆ ద్వారకామాయిలోనే. ఓకే. నిరంతరము దుని ఎలుగుతా ఉంటది. హ్మ్. సరే ఆ ద్వారకామాయిలోకెళ్ళి అక్కడ నేను దర్శనం చేసుకొని అక్కడికొస్తదనమాట ప్రసాదం. బాబా హ్మ్. గారి విగ్రహం దగ్గర నుంచి, సమాధి దగ్గర నుంచి ఇక్కడికొస్తదనమాట. ఓకే. ఆ ప్రసాదం భక్తులందరికీ పంచుతారు. అది హ్మ్. బాబా గారు తీసుకున్నది కదా అనే తృప్తి, ఆ భావన నాకు ఉండబట్టి నేను తీసుకుంటాను. ఓకే. మళ్ళీ అసలు ఇంక నేను భోజనం చేయాలి, ఇంక వేరే అసలు ఆలోచన పెట్టుకోను. హ్మ్. మళ్ళీ దర్శనానికెళ్ళిపోదాం. మళ్ళీ మరి ఇంకోసారి బాబాని చూసుకుందాం. ఎందుకంటే వచ్చింది మనం పర్పస్ బాబా అదే. గారిని చూడడానికే హ్మ్. కదా! ఆ తృప్తి అలా ఉంటది. ఎందుకో ఆయన్ని చూసి రావాలి. ఇంక మళ్ళీ మళ్ళీ చూడ్డం గాదు. చూడాలనిపిస్తది. మళ్ళీ ఆ సమాధిని తాకాలి. ఒకసారి ఆయన్ని కళ్ళారా చూసుకోవాలి. మనసారా చూడాలి. ఆ తృప్తి, ఆనందం అది అనుభవించినప్పుడే తెలుస్తదమ్మా. హ్మ్. అది బంధువులతో ఎళ్ళామనుకో, కాసేపు అది వాళ్ళతో చూసావు గదా! మాట్లాడుకుంటూ ఏదో ఒకటి ఒకసారి దర్శనం అనుకుంటూ. అయింది గదా! ఇంకోసారి ఎందుకు? హ్మ్. ఎందుకు అస్తమానం ఒక్కసారి చూస్తే సరిపోదా అని మా బాబు అంటా ఉంటాడు. ఓకే. లేదు లేదు నాకెందుకో చూడాలనిపిస్తది అని చెప్పేసేసి ఇంకా అలాగే నేను సింగిల్‌గా ఎళ్ళినప్పుడైతే 3, 4 సార్లు దర్శనాలు చేసేసుకొని, హ్మ్. ఇంకా 2 గంటల్లో నా ట్రైన్ ఉందనక అప్పుడు కొంచెం గుర్తొస్తది ఏదైనా పలహారం తీసుకుందాము అనేసేసి. ఓకే. ఇంకా అప్పుడు పలహారం తీసుకొని నేను మళ్ళీ రిటర్న్. బాబాకి బయటకొచ్చేసాక గురుస్థానం చుట్టూ ప్రదక్షిణం చేసుకొని మళ్ళీ వచ్చాక ముఖ దర్శనం అని కనబడతా ఉంటది. విండోలో నుంచి విండోస్‌లోంచి కనిపిస్తూ ఉంటుంది. కనబడతా అవును. ఉంటది. అదొకసారి చూసుకొని మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకోని బాబాకి నమస్కారం చేసుకొని అప్పుడు బయలుదేరతాననమాట. ఓకే. ఇలాగా షిరిడీ అంటే అదొక రకమైన ఆనందం. అదొక రకమైన ఉత్సాహం. అక్కడి దాకా ఎళ్తున్నామంటే అది ఎంతో ఆనందం. హ్మ్. దర్శనం మామూలుగా కాదు. అది అనుభవించినప్పుడే హ్మ్. తెలుస్తది. అది ఇంకా మాటల్లో అంత వివరంగా చెప్పలేను. ఆలయంలో వేప చెట్టు గూడా ఉంటుంది ఆ! గదా! అది అంటే ఆకులు కిందకి పెద్దగా పడకుండా ఆ! మొత్తం అంతా నెట్ పెట్టేశారు. అది గురుస్థానం అన్నమాట. ఎప్పుడైనా ఆ! టేస్ట్ చేసారా మీరది నేను ఆకు? చేశానమ్మా. ఓకే. కానీ చేదనేది ఉండదు. హ్మ్. తియ్యగానే ఉంటది. కానీ నేనేం చేస్తానంటే అది బాబా నాటిన ఇది కదా అనుకోని ఆకులేదైతే దొరుకుతాయో అయి పుస్తకంలో అలా భద్రపరుచుకుంటూ ఉంటాను. ఇంకా నా ఓకే. దగ్గరైతే చాలా ఆకులున్నాయి. ఆ వెనకే ఆ! లెండివనం ఆ! ఉంటుంది. ఉంటది. అక్కడ బాబా గారు వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది? అది గూడా అదే ఆయన బాబా గారు ఆయన పెంచిన నీళ్ళు, మొక్కలు. అది పెంచిన హ్మ్. మొక్కలు అది చాలా బావుంటది. అసలు ఆ ప్రదేశం ఎలా ఉంటదంటే, ఎప్పుడన్నా 2, 3 రోజులు నేనక్కడ ఉండాల్సొస్తది అని అనుకుంటే, నేనేం చేస్తానంటే నైట్ 9 అయిపోయాక, హ్మ్. బాబా గారి హారతి అయిపోయాక ద్వారకామాయి నుంచి మొదలుపెడతా ప్రదక్షిణం. హ్మ్. మొత్తం గుడి చుట్టూ అలాగ మొత్తం అంతా వచ్చి మళ్ళీ ద్వారకామాయికొచ్చేటప్పటికి దగ్గర దగ్గర ఒక 3 కిలోమీటర్ల దూరం హ్మ్. ఉంటది. ఓకే. అలా 3 ప్రదక్షిణాలు చేసుకుంటాను. హ్మ్. బాబా నడయాడిన ప్రదేశం ఇది అనుకుంటూ సాయిరాం, సాయిరాం అనుకుంటానే ప్రదక్షిణం చేస్తా. అసలు నేనెవరు ఉండాలి అన్న ఏం అసలు భయముండదు. హ్మ్. అవును. ఉండదు. ఎంతో ఆనందంగా ఉంటది. అలా మొత్తం ప్రదక్షిణ చేస్తా. 3 సార్లు చేస్తాను. చేసేసి ఇంక ద్వారకామాయిలో కూర్చుంటాను. ఓకే. నైట్ అంతా అక్కడ హాల్ట్. ఎందుకంటే 11:30, 12 నుంచి ద్వారకామాయి శుభ్రం చేయడం అంతా చేస్తారు ఓకే. సభ్యులు. హ్మ్. అది చూస్తా ఉండొచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, సచ్చరిత చదువుకోవచ్చు. అవకాశం ఉంటది మనకి. హ్మ్. నేనసలు రూమ్‌లోకెళ్ళి నిద్రపోదాం అని అనుకోను. హ్మ్. ఎందుకంటే ఏదో టైము బాబా వస్తారిక్కడికి అనే నమ్మకం నాకుంటది. బాబా ఎందుకంటే 2, 3 మధ్యలో ధుని బాగా ప్రజ్వరిల్తా ఉంటది. చాలా బాగా నైట్. ఇదిగా తెల్లవారుజామున. ఆ! ఆ! ఆ అనుభూతి ఒకరోజు ఎలా జరిగిందంటే, నేను ద్వారకామాయిలోనే కూర్చొనున్నాను. ఊరికే ధ్యానం చేసుకుంటాను. లేదంటే ఫోటో ఎంకే చూస్తా ఉంటా. హ్మ్. ఏదో బాబాతో నాతో ఊకే అంతరంగంగా మాట్లాడుకుంటున్నట్టు. బాబా హ్మ్. ఇక్కడి దాకా తీసుకొచ్చావు, ఇలా కూర్చోబెట్టావు. అది చాలా ఆనందంగా ఉంది నాన్న నాకు అని చెప్పి అలా మాట్లాడుతూ ఆయన ఎంకే చూస్తా ఉంటా. ఒకాయనొచ్చారు. ఎవరో ఒక ముసలాయన. చాలా హైట్ ఉన్నారు. ఓ సంచేసుకొని వచ్చారనమాట. వచ్చి ద్వారకామాయిలో కూర్చున్నారు. అంటే నేను మామూలుగా ఫోటో ఎంక చూస్తున్నాను గానీ నేను ఆయన్ని అబ్జర్వ్ చేయలే. నేను ఆయన చూసేటప్పటికి ఆయన నన్ను చూస్తున్నారనమాట. హ్మ్. చూస్తుంటే ఏంటి ఈయన నన్నే చూస్తున్నారని చెప్పి అనుకున్నాను. అనుకుంటే ఇట్లా రా అని పిలిచారు. పిలిస్తే ఎళ్ళాను. ఎళ్తే నీ పేరేంటి అని అన్నారు. ఇలా కృపారాణి అని.
ఓ తమిళ పొన్నువా అన్నారు. అప్పుడు నేను చెన్నైలోనే ఉంటున్నాను. ఓకే. తమిళ పొన్నువా అన్నారు. అవును బాబా అన్నా. అంటే బ్యాగ్‌లోంచి ఒక బాబా ఫోటో తీశారు. తీసి ఈయన పాదాలు పట్టుకున్నావుగా పో ఈయన్ని వదలబాక అని చెప్పి ఆ చేతిలో ఇచ్చారనమాట. అక్కడున్నోళ్ళందరూ గూడా ఆశ్చర్యపోయారు. అసలు ఈయనెవరు? ఏంటి? ఈయనకి ఫోటో ఓకే. ఇస్తున్నారు ఏంటి? అని చెప్పి చాలా ఆశ్చర్యపోయారు. నాకసలు ఆయన్నివ్వంగానే నాకు కళ్ళమ్మట నీళ్లు తిరిగిపోయింది. ఎవరో తెలీదు. ఆ! మామూలుగా బాబా వేషధారణలోనే ఉన్నారు. ఉన్నారు. కాకపోతే వైట్ అండ్ వైట్ ఎయలేదు గానీ కలర్ డ్రెస్‌లో హ్మ్. ఉన్నారు. నల్లగా ఉన్నారు. కాస్త గడ్డం అది పెరిగుంది. సేమ్ బాబాలానే ఉన్నారు. ఆయన ద్వారకామాయిలో ఫోటో ఆయన్ని చూపించి "నువ్వు ఆయన పాదాలు పట్టుకున్నావు గదా! వదలబాక" అని చెప్పి ఆ ఫోటో నా చేతిలో పెట్టారనమాట. ఇంకప్పుడే ఆయన పాదాలకు నమస్కారం పెట్టుకొని అలా నాకు ఆ ఫీలింగ్ ఉంటది. బాబా వస్తారు ఇక్కడికి, బాబా వస్తారు. బాబాని ఏదో విధంగా దర్శనం చేసుకుంటాను అని. ఆ నిజ రూప తెల్లారుజామున దర్శనం ఇస్తారు అని చెప్పి ఇస్తారు అని. నమ్మకం. అదొక ఆశ అన్నమాట. ఓకే. బాబాని చూసుకోవాలి. ఇక్కడికొచ్చాను అంటే బాబాని చూడాలి. ఏదో విధంగా చూడాలి. నేను ఆ ఫోటో ఇప్పటికీ భద్రపరుచుకున్నాను. ఓకే. అలాగా షిరిడీ అనేది చాలా అసలు అది చెప్పడానికి కూడా మాటలు రావమ్మ. చాలవు. రావని కాదు చాలవు. అంత అద్భుతమైన ప్రదేశం. అసలెంత ఆనందం అంటే అంత ఆనందం అన్నమాట. అది అనుభవించిన వాళ్ళకి బాబాతో అనుభూతి నేను చెందిన చెప్తున్నా ఆ వాళ్ళకే మమేక్యం తెలుస్తుంది. చెందాను గాబట్టి హ్మ్. నేనంత ఇదిగా చెప్పగలుగుతున్నాను. మళ్ళీ తిరిగి ఎళ్ళిపోతుంటే ఒక రకమైన బాధుంటది. ఆ బాధతోనే అలా వస్తాను. మళ్ళీ ఎప్పుడెళ్దామా? మళ్ళీ ఎప్పుడు పిలుస్తాడా? అనే మనసు రోజు కోసం లాగుతూ ఉంటుంది. ఆ! రోజు కోసం వెయిట్ చేస్తాననమాట. ఇంక ఆ! వేరే ప్రదేశాలు ఏమి చూడను. హ్మ్. చుట్టుపక్కల ఏమి చూడను. జనరల్‌గా ఉన్నంత అక్కడ సేపు ఎళ్ళిన వాళ్ళు శనిసింగపూర్ గాని ఇట్లా అన్నీ వెళ్తూ ఉన్నాయి. ఉంటారు. మొన్న లాస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడుకైతే కొంచెం అందరం ఫ్రెండ్స్ అందరం ఎళ్ళడం వలన అన్నీ చూసుకొని వచ్చామనమాట. ఓకే. కానీ అద్భుతమైన ఇదనమాట. బాబా నడయాడిన ప్రదేశం. ఒక 100 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది? హ్మ్. ఇప్పుడు ఆ 100 సంవత్సరాల్లో ఇంత డెవలప్ అవ్వడానికి కారణం బాబా. ఎంత శక్తి ఉందో తెలుసా అందులో? ఇప్పుడు తిరుపతి గూడా ఒకప్పుడు ఎలా హ్మ్. ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? హ్మ్. అనేది మాకు ఆ దైవం ఇది శక్తి అవును. అలాంటిది. అంతమందిని అంత శక్తి లాగుతారు. కేంద్రీకృతమై ఉంటుందక్కడ. ఉంటది. అది లాగుతారు బాబా. మనల్ని అలా లాగుతారు. అలా లాగి ఆయనలో ఆహ్, మనకి ఐక్యం చెందించుకోవాలి. అలా ఉండాలి. హ్మ్. బాబా పాదాలు పట్టుకోవాలి. విడవకూడదు. అది అంతవరకైతే అయిందమ్మా. ఈ ఆ! భక్తులకు కూడా నేను అదే చెప్తాను. సాధన అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడు ప్రాపంచికం అంటే మనకేదనుకున్నా అది అవుతానే ఉంటే అది అయిపోతా ఉంటది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలోకెళ్ళాలంటే కత్తి మీద సాము లాంటిది. అవును. మామూలుగా కాదు. అది ఏదో ఆకతాయిగా కాదు. ఆ సాధన చేసుకోవాలి. బాబాకి మనం దగ్గరవ్వాలి అంటే బాబా ఏం చెప్తారు? నీకు నాకు ఉన్న మధ్య అడ్డుగోడను తొలగించు అంటారు. మనం ఎప్పుడైతే ఆ అడ్డుగోడను తొలగించుకుంటామో అప్పుడు ఆయన దరికి చేరగలుగుతాం. మనం తొలగించకుండానే బాబా నాకది చేయలేదు, ఇది చేయలేదు అని అనుకుంటా ఉంటే అది కాదు. సాధన. నువ్వెంత సాధన చేస్తే బాబా అంత ఫలితం ఇస్తారు. బాబా ఏం చెప్తున్నారు ఏకాదశి సూత్రాల్లో? ఒక అడుగు నా వైపేయండి. నేను 10 10 అడుగులు అడుగులు వేస్తాను. ఏస్తాను అని హ్మ్. చెప్తా. ఆయన ఏకాదశి సూత్రాలన్నీ కరెక్ట్‌గా 11 మనం ఫాలో అవుతే, మన లైఫ్ స్టైలు అది బాబాకి మనకు అర్థమైపోద్ది. చాలా దగ్గరవుతాం. మీరు నా వైపు చూడండి. నేను మీ వైపు నిరంతరం చూస్తా ఉంటారు. ఎవరంటారమ్మా చెప్పండి? హ్మ్. ఒక దేవుడు మనకే అన్ని అభయాలు ఇస్తున్నప్పుడు ఇంక అంతకన్నా ఏం కావాలి చెప్పండి? అది సమాధి నుండి బదులిస్తాను. ఆ! నా సమాధి నిండే నీకు ఆన్సర్ వస్తది అని చెప్తారు బాబా. నేను అలాగే ఓ రోజు సమాధి పట్టుకున్నప్పుడు గూడా బాబా అది ఆ సమాధి కదలడం గూడా నేను చూసాను. నాకు ఓకే. ఆ అనుభవం గూడా ఎదురైంది. ఈ పుస్తకం ఓపెనింగ్ అప్పుడు బాబా మీద పెడుతున్నప్పుడు కరెక్ట్‌గా నేను సమాధి టచ్ అయినప్పుడు ఒక వైబ్రేషన్ లాగా సమాధి ఊగింది. బాబా ఉన్నారు ఇక్కడ అని నాకసలు అదొక షిరిడీలోనే ఓపెన్ చేసారా బుక్? షిరిడీలోనే. ఓకే. ఏదైనా ఫస్ట్ బాబా పాదాలు టచ్ అయిపోవాలి ఆ పుస్తకం. ఓకే. నేనసలు రిలీజ్ అయ్యాక కూడా పూర్తిగా చదవను. ఎందుకంటే ఆయన చేయించింది. ఇది నేను హ్మ్. చేయించింది కాదు. ఆయన చేయించారు అక్కడ కాబట్టి ఓపెన్ చేసిన తర్వాతే ఖచ్చితంగా అక్కడ అంటే మనమంటే ఆ పైదాకా ఎళ్ళడానికి లేదు హ్మ్. కాబట్టి హ్మ్. అనుమతి. అక్కడ పూజారులు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ చేత అక్కడ పెట్టిచ్చేసేసి, ఆ పుస్తకం అక్కడ ఉంచేయమంటాను. హ్మ్. కానీ వాళ్ళు ఉంచారు. ఆ సమాధి మీద పెట్టుకున్నారు. పుస్తకం బాబాది ఫోటో ఏదన్నా ఉండి పుస్తకం ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా కాస్త ప్రే చేస్తారు. ఓకే. చేసి మళ్ళీ మనకిస్తారు. కానీ బాబాది అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే. అప్పుడు సమాధి మీద దండం పెట్టుకున్నప్పుడు బాబాది మటుకు ఆ సమాధి కదిలింది. ఓకే. కదిలింది. ఆ అనుభవం అయితే తెలిసింది. సరే నాయనా ఇది నువ్వు చేయించావు. ఇది నేను చేయించిందనేది కాదు. అసలు నేననేది నిమిత్త మాత్రురాలినమ్మ. నా వల్ల అది ఏది లేదు. నేను జీరో చెప్తున్నాను గదా! అసలు ఎటువంటి శక్తులు లేవు. ఏమీ లేవు. షోడశోప పూజలు అంటే గూడా నాకేమీ తెలీదు. మామూలుగా నార్మల్‌గా నేను చేసుకుంటాను దీపారాధన పూజ. చేసి అంతే నమస్కారం నమస్కారం చేసుకుంటారు. జేసుకుంటాను. గురువారం అయితే బాబా అష్టోత్తరం చదువుకోవడం.
గురువారం అనే లేదు. బాబా నిరంతరం లక్ష్మీ అష్టోత్తరాలు గాని ఏదైనా, ఇవాళ ఏదైనా అన్నీ మనకి ఫోన్‌లో ఉంటున్నాయి. ప్రతి అవును. అష్టోత్తరం ఏది కావాలన్నా ఏదైనా ఉంటది. వస్తుంది. ఏ పూజైతే ఆ పూజకి అది చదువుకుంటానే గాని, దానికొక మంత్ర సాధన చేసుకోవడం, ఏదో చెయ్యాలి, గురు పూజ హ్మ్. అంటే ఇలా ఉంటది, అలా ఉంటది. అసలు నాకు ఏ వివరాలు తెలీదమ్మా. నేను జీరో. నేను చెప్తున్నాను గదా! నాకైతే ఏం తెలీదు. కాపోతే బాబాతో మాట్లాడుకుంటా ఉంటాను. మన ఇంటి సభ్యులతో ఎలా మాట్లాడతానో, ఇంటి సభ్యులతో తక్కువ మాట్లాడతాను. బాబాతో ఎక్కువ ఎక్కువ మాట్లాడతాను. మాట్లాడతారు. ఓకే. ఇంకా మాట్లాడతాను. నిరంతరం ఆ నిరంతరం ధ్యానంలోనే ఆయనే. ఉంటారు. ఇప్పుడు నా అనుభవం గురువారమే బాబాని పూజించడం గాదమ్మా. హ్మ్. ప్రతి సెకను బాబా ధ్యానంలో ఉండాలి. హ్మ్. గురువారం గుడికెళ్తాం. గురువారం అంటే విశేషం. బాబా గుడికెళ్తాం. శుక్రవారం బాబా కాదా? శనివారం బాబా కాదా? హ్మ్. ప్రతిరోజు అదే చెప్తాను. ఏ రోజని కాదు. ప్రతి క్షణం ఆయన్ని విడవకుండా ఉండాలి. హ్మ్. మనకేదన్నా ఒక సెకన్‌లో ప్రమాదం జరగబోతుందంటే ఆయన ఎంత ఆలోచించి ఇప్పుడు మన మధ్య ఉండాల్సిన అవసరం లేదు. ఇంత కోటాను ఏదో ఒక భక్తుల్లో రకంగా మెసేజ్ ఇచ్చి చేస్తున్నారు. హ్మ్. రక్షిస్తున్నారు అనంటే ఆయన మన వైపు ఎంత దృష్టి పెడుతున్నారో హ్మ్. అది ఆలోచించాలి. హ్మ్. ఎంతో దృష్టి పెడతారు. మన వైపు చూడట్లేదు, మాకిది జరగడం లేదు, అది జరగడం లేదు అనేది కాదు. చేస్తారు. అది మనకి ఏది అనుకూలం అయితేనే ఆ అనుకూలం అయితేనే మనకిస్తారు. మన అనుకూలం కానిది మన దగ్గరికి ఏది దరిచేరనివ్వరు. కాకపోతే మనకేంటంటే వాటి మీద ఉన్న యాంగ్జైటీ మూలాన అది తీరలేదు, ఇది తీరలేదు అని అనుకుంటా ఉంటాం. కానీ కాదు. మనకది ఫలితం ఉంటేనే మనకిస్తారు. లేకపోతే మన దరికి రాదు. దానివల్ల ఇబ్బందుంది గాబట్టే ఆయన ముందుగా మనకివ్వరనమాట. అది మనం అర్థం జేసుకోవడంలో ఉంటది. హ్మ్. ఎప్పుడు నెగెటివ్‌గా ఎళ్ళగూడదు. ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది రాలేదు అనేది అనుకోగూడదు. ఏదైతే బాబా నువ్వేదైతే ఇవ్వదలుచుకున్నావో నేను రెడీగా ఉన్నాననుకుంటే, ఆయన మనకి ఏది అవసరమో మన మన లైఫ్ జీవితానికి ఏదైతే అవసరమో అదే ఇస్తారు బాబా. మనల్ని ఎలా లాగాలనేది గూడా బాబా నిర్ణయమే. మన చేతుల్లో అయితే నా చేతిలో అయితే అసలేదీ లేదమ్మా. ఎటువంటి మంత్రశక్తులైతే అసలు ఏది తెలీదు నాకు. ఓకే. జీరో నేను చెప్తున్నాను గదా! ఒక విధంగా నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్లే నేను మెయిన్ అసలు ఇక్కడి దాకా రావడమే ఇది. ఫస్ట్‌లో మా ఫాదర్ అనేవాళ్ళు, తిట్టేవాళ్ళు. "నేను బాబాని పట్టుకుంటే, బాబాని నమ్మితే అస్తమానం బాబా, బాబా అంటే నీకేం చేస్తాడు? నువ్వు అలా పిచ్చిలాగా బాబాలో పడిపోతున్నావేంటి?" అది ఇది అని అరిసేవాళ్ళు. కానీ ఇప్పుడు మా డ్యాడీయే 85 ఇయర్స్ వచ్చింది గదా! హ్మ్. అక్కడ ఇంట్లో గూడా చెన్నై ఇంట్లో గూడా బాబా విగ్రహం ఉంటది. హ్మ్. చాలా బాగుంటారు బాబా. హ్మ్. అసలు ఆ బాబా ఒరిజినల్‌గా కూర్చోవడం మా ఫాదర్‌కి కనబడుతుంది. అసలు ఒక్కోసారి ఇప్పుడు ఆయనే అనుభూతిని అనుభూతి చెందుతున్నారు. మీతో చెందుతున్నారు. నాకు చెప్తున్నారు. ఏమే ఇలా బాబా నిజ రూప దర్శనం కనిపించింది ఇవాళ. ముసలాయన రూపంలో కూర్చున్నారే అని చెప్పి నన్ను లేపేస్తారు. ఒకవేళ నేను పడుకునే తెల్లారుజామున ఆయన ఒక్కోసారి ఎళ్లి బాబా దగ్గరికి ఎళ్లి దర్శనం చేసుకొనొస్తారు డ్యాడీ గూడా. గదిలో హ్మ్. పూజ గదిలో. హ్మ్. దర్శనం చేసుకొచ్చి నన్ను లేపుతారు. బాబా ఇలా కనిపించారే అని జెప్తున్నారు. సరే నాయనా నువ్వు గూడా మార్చావు ఆయన్ని అని చెప్పి హ్మ్. ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళ అభిప్రాయాలుంటాయి. నువ్వు చిన్నప్పుడే ఇలా బాబా బాబా అని అంటూ ఇలా పరిగెడితే ఎలాగా అని అనేవాళ్ళు. ఇప్పుడు ఆయనే మారిపోయారు. మా ఫాదరే ఓకే. మారిపోయారు. ఎందుకంటే వాళ్ళకి వయసయింది. వాళ్ళిద్దరికీ అయితే తోడుగా బాబా ఉన్నారమ్మా. ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఫాదర్, మదర్ ఉన్నారంటే వాళ్ళకసలు స్మార్ట్ ఫోన్ అంటే ఏంటో గూడా తెలీదు. చాలా నిరాడంబర జీవితంతో ఇద్దరు హ్యాపీగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారంటే అదంతా బాబా అవును. దయే. బాబా అండ అక్కడుంది. 85 ఇయర్స్ ఉన్న వాళ్ళు అలా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఉంటున్నారు అంటే హ్మ్. మదర్‌కి 76, హ్మ్. ఫాదర్‌కి 85. హ్మ్. సో, అసలిద్దరు హ్యాపీగా ఉన్నారు అంటే కారణం అక్కడ బాబా గారు ఉండడం వల్లే. నేను ఇక్కడ వచ్చినా గూడా వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉంటాను. నిమిషానికి ఫోన్‌లది ఎళ్తా ఉంటాయి. ఓకే. అయినా గూడా వాళ్ళిద్దరి బాధ్యత అయితే నాదే. ఆయనే ఆయనే తీసుకుంటున్నారు. తీసుకుంటారు. బాబానే చూసుకుంటారు. ప్రతి ఓకే. క్షణం మా విషయంలో, మా కుటుంబ విషయంలో ఏదైనా గూడా మేము ప్రతీదీ బాబానే. మాకింతవరకు ఇలా జరిగింది. నేనిక్కడికొచ్చి మాట్లాడుతున్నాను కారణం గూడా బాబానే. ఓకే. కేవలం బాబానే. అది. ధన్యవాదాలు కృపారాణి గారు. ధన్యవాదాలు. ఇట్లా చెప్తూ ఉంటే ఆ! ఇంకా చాలా ఉంటాయి. ఉన్నాయి. అవును. అయితే ఈ వీడియో అయితే ఈ ఇంటర్వ్యూతో ఆగిపోదు. ఓకే. కంపల్సరీ ఇంకా ఆ! విషయాలన్నీ తెలుసుకోవాలని అదే. చెప్పి నాకు ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ఆ! అలాగే ప్రజల నుంచి వచ్చే ఆదరణ ఎలా హ్మ్. ఉందనేది మనం హ్మ్. ఆల్రెడీ అవును. రెస్పాన్స్ ఎలా ఉందనేది మనం చూసాం కాబట్టి ఓకే. వీడియో అయితే కంపల్సరీ ఇంకా కంటిన్యూ అవుతూనే కంటిన్యూ. ఉంటుంది. ఈ ఓకే. రోజుకి ప్రస్తుతానికి ఓకే. ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఓకే అంతే. అమ్మ. థాంక్ యూ సో మచ్ తప్పకుండా అండి. అమ్మ. చాలా ఉన్నాయి బాబా మీద లీలలు అసలు అసలు చెప్పడానికి ఇంకా స్టాప్ అనేది ఉండదు. అలాంటి నిదర్శనాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే. నేను ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా నేను తెలియజేస్తానమ్మా. ఓకే. ఇది నా గొప్పదనం అని మట్టుకు ఎటువంటి పరిస్థితిలోను అనుకోను. ఇది బాబా గారు చేయిస్తున్న ప్రోగ్రామ్ అని చెప్పి నేను నమ్ముతాను. ఓకే. థాంక్స్ అండి. థాంక్ యూ థాంక్స్ సో అమ్మా. మచ్. థాంక్ యూ సో మచ్. సో, చూసాం కదా! మొత్తానికైతే ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా మాకా బుక్ కావాలని కూడా చాలామంది అడుగుతున్నారు. మాకు మెసేజెస్ వస్తున్నాయి. అలాగే కృపారాణి గారికి కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా బుక్ కావాలి అనుకుంటే కనుక
మీ మెయిల్ ఐడి కమెంట్స్‌లో పెట్టినా సరే, ఆ మెయిల్ ఐడికి పీడీఎఫ్ కూడా పంపిస్తారు. సో, థాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ. వీడియోస్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎంతోమంది అడుగుతున్నారు నెక్స్ట్ వీడియో ఎప్పుడు? నెక్స్ట్ వీడియో ఎప్పుడు? అని చెప్పి. తప్పకుండా వీడియో అయితే ఆపమండి. కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. థాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.